ఇక్కడ రేవంత్ రెడ్డి దేక్తలేరు ఎవరు మన మంత్రివర్గం వారు. ఎందుకో మరి సడన్ గా ఇక్కడ కొందరిని మారవలసి వచ్చింది. దానిని ఒకసారి చూసుకుందాం ఇక డమ్మీ సీఎం పవర్ఫుల్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజుకు బాధ్యతల అప్పగింతపై సర్వత్ర చర్చ. ఇన్ఛార్జిగా రాహుల్ మనిషి. సీఎం పవర్స్ కు కత్తరింపు. ఇకపై సొంత నిర్ణయాలు ఉండవు. గతి తప్పుతున్న పార్టీని గాలిన పెట్టే యత్నం. పూర్తి స్థాయిలో పార్టీపై పట్టు పెంచుకోనున్న అధిష్టానం. పార్టీకి అదరుగా నిలుస్తున్న తెలంగాణపై స్పెషల్ ఫోకస్. ఎప్పటికప్పుడు పరిస్థితుల సమీక్ష. హైకమాండ్కు రిపోర్ట్ పంపనున్న ఇక మీనాక్షి. ఇక ఏముంది, రేవంత్ రెడ్డి ఎట్లాగో రాష్ట్రాన్ని నడపడని రేవంత్ కూడా అర్థమైపోయింది. రాహుల్ గాంధీ కూడా అర్థమైపోయింది. మరి మొన్నటికి మొన్న ఒక లీడర్ ఉంటే ఆ క్యాడర్నే మార్చేసిళ్ళు మనోళ్ళు. ఇది భలే విచిత్రంగా ఉంది. మీనాక్షిని పెట్టి ఇక రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది. ఎట్లాగో రేవంత్ రెడ్డి ఎట్లాగో పనిచేయడం వస్తలేదు. ఎందుకంటే ఈయన మాట ఎవరు వినడం లేదు. ఎందుకు మాట వింటారు? ముఖ్యమంత్రి అన్నాక ఏమైనా కాంట్రాక్టర్లో చిన్న పదవులు ఏమైనా వస్తే ఆ పదవుల్ని మంత్రివర్గం వారికి వచ్చాలి. కానీ మనోడు ఒక్క మంత్రికే వస్తూ ఉన్నాడు. దానికి తగ్గట్టు బట్టి మిగిలిన వాళ్ళకు సగం కమిషన్ తీసుకుంటా ఉన్నాడు. మరి మిగతా వాళ్ళు గాజులు దొరుకుని ఉన్నారా అనుకుంటా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కొందరు 10 మంది ఎమ్మెల్యేలు కలిసి ఏమో సపరేట్ మీటింగ్ పెడతారు. ఇంకో 25 మంది ఎమ్మెల్యేలు కలిసి బీఆర్ఎస్ వాళ్ళతో పోయి మీటింగ్ పెడతారు. ఇవన్నీ చూసుకొని ఉంటే ఇక కాంగ్రెస్ పార్టీ చీలిపోయిన వర్గం. ఎట్లాగో రేవంత్ రెడ్డి అన్ని కక్కుతలేడు, నిజాన్ని బయట పెడతలేడు. అందుకనే తెలంగాణ రాష్ట్రం ప్రజలు ఓట్లేసి ఏర్పడలే కాంగ్రెస్ పార్టీ. మీరు ఇది గుర్తుంచుకోవాలి. మీరు ఓటేస్తే గెలిచింది ఒకరు, కానీ తనకు వచ్చే ఆలోచనలు ప్రజలపైన చెప్పేవాడు నాయకుడు. అది కాదు. ఆడ నుంచి ఏం రావాలి? ఆడ నుంచి ఫోన్ కాల్ రావాలి, లేకుంటే ఢిల్లీలో ఆడిపోయి 45 నిమిషాలు మాట్లాడితే ఈడ ఏం చేయాలనో, ఎట్లా చేయాలనో, ఇక్కడ వచ్చే పైసలు ఎడి మళ్లించాలనో, ఇక్కడ జరిగే వ్యవస్థ ఎడు తీసుకుపోవాలనో అంతా అధిష్టానంలో ఉంది. హస్తం పార్టీ చీలుస్తున్న 2 వర్గాలు. ఈయనేం చేస్తాడు? రాహుల్ గాంధీ నా బాస్, ఆయన చెప్పినట్టే వింటా. మరో కొత్త బాస్ నా రాష్ట్రం పక్కన ఇంకో రాష్ట్రంలో ఆడ తయారైండు, ఆయన చెప్పినట్టు ఈడ చేస్తా. ఆడు నీళ్ళు అడ్డు పంపే, ఇటు రాష్ట్రం నిధులు రాహుల్ గాంధీకి పంపే. ఇవన్నీ చకాచక్కగా జరుగుతూ ఉంటే ఇక ఏఐసిసిని రాత్రికి రాతే మార్చేశారు. ఎవరిని పెట్టారు? మీనాక్షి నటరాజుకు బాధ్యతల అప్పగింతపై సర్వత్ర చర్చాడు. చర్చేమిలే తొక్కేమిలే. ఈడ రేవంత్ రెడ్డి సరిగా మాట్లాడతలేడు కదా, ఇక నిజాలు ఏమో బయట పెడతలేడు. మరి ఈయన మాట ఇంటలేరు కదా, నువ్వు కొన్ని రోజులు చూడాలా. చూసినాక ఎవరు సీఎంగా ఉంటే నడుస్తుంది, మరి చెప్పు చేతుల్లో ఎవరుంటారు చక్కగా చెప్పనుంటారా ఆమె ఇన్ఛార్జి పెట్టేసి ఇక రాష్ట్రంలో జరిగేదన్నీ చెప్తే రేవంత్ రెడ్డిని ఉంచాలా ఊడబీకాలనేది అక్కడ అధిష్టానం తేల్చుకుంటున్నట్టు. ఇది రాష్ట్ర ప్రజలు కష్టపడి రేవంత్ రెడ్డి రావాలి, జెండాలు మోయాలనుకుంటా భుజాల మీద మోసిన ప్రతి ఒక్క కార్యకర్త కానీ ఓటర్లు కానీ ఎవరైనా కానీ అంత ఘనంగా రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు కాదు రాష్ట్రాన్ని మొత్తం లేపేసి పక్క దేశాలకు తీసుకుపోతాడేమో ఆలోచించే టైంలో రేవంత్ రెడ్డి మంత్రుల్ని కదిలిస్తలేడని ఒక గొప్ప వార్త, మంత్రులే మాట వినలేదని ఇంకో గొప్ప వార్త, మరి నేను ఉండేం చేయాలనేది ఇంకో గొప్ప వార్త. అందుకనే రాత్రి ఏఐసిసిని మార్చి ఇక మీనాక్షి నటరాజుకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఏం డిసిజన్ తీసుకోవాలన్నా ఈవిడ ద్వారానే అమలు కావాలి. ఈవిడ ద్వారానే రాష్ట్రంలో ఏం జరగాలన్నా అమలు కావాలి. ఇది కొత్తది, ఒక కొత్త విచిత్రం. అంటే మన ఓటేసింది, మన అన్ని చేసింది, అన్ని బాయే. మళ్ళీ రావాలి కేసీఆర్ సార్ అనేది పోవాలి, గుళ్ళ మీద గంటలు కొట్టాలి. బీజేపీ అనేది బీజేపీ పోయింది, ఇటు కేసీఆర్ ప్రభుత్వం పోయింది. లేనిపోని ఎవరి మాట లేని మాయల పగిరి చిలుకల ప్రాణం యొక్క కథల సామెతలు ఇటు తీసుకొచ్చిన రాష్ట్రంలో. ఇది ఎక్కడ విడ్డూరమని మీరు ఆలోచించే లోపల ఈ రాష్ట్రము దివాలా తీస్తుంది. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖలు మొత్తం పడిపోయినాయి. జీతాలకు ఒక్కరు ముట్టడం లేదు, రైతులకు ఆర్థిక సాయం లేదు, భూమి లేని రైతులకు కూడా సాయం లేదు. ఈ జాగా లేని వారికి జాగా ఇస్తా అన్నది ప్రభుత్వం, దానిపైన కూడా సోయలేదు. కులగణ గణగణ అనుకుంటా ఇప్పుడు కులగణ మీద పడ్డది. ఈడ దగ్గర 42% బీసీ రిజర్వేషన్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కొత్త కుట్ర. లేదు మేము 48% ఉన్న మా రిజర్వేషన్ 45% చేయాలని బీసీ వాళ్ళు. ఇకటే
గతంలో మీరు చూడొచ్చు, యుద్ధాలు జరిగి కొందరు చనిపోయి ఉంటారు, రోగాలు వచ్చి కరోనా టైంలో కూడా కొందరు చనిపోయి ఉంటారు. కానీ ఏమీ రాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో దగ్గర దగ్గర 52 లక్షల మంది నిర్దాక్షిణ్యంగా చచ్చిపోయారు. మరి ఆడ చచ్చిపోయాలో, వాళ్ళ డెడ్ బాడీలు ఆడ ఉన్నాయో, అసలు వాళ్ళ కథ ఏందో ఏడ తెలియని జాడ, ఎక్కడ తెలియని జాడ చేసింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. విచిత్రం అయ్యా అంటే. కాబట్టి రేవంత్ రెడ్డి మనకు బాస్ కాదు. ఇప్పుడు రాష్ట్రానికి బాస్ ఎవరయ్యా అంటే మీనాక్షి నటరాజ్. 6 గ్యారెంటీలు ఇవ్వాలన్నా, మన రాష్ట్రానికి ఏమైనా రైతు బంధు ఇవ్వాలన్నా ఇక ఈమె చూసుకుంటుంది. ఏమన్నాడు బాసు? రేవంత్ రెడ్డి చక్కగా చెప్తున్నాడు, ఏమన్నా ఉంటే నువ్వే చూసుకో, నువ్వు చెప్పినట్టే వినాలంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు, మీనాక్షి నటరాజన్. ఆమె కానీ మన ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి ఏమో ఆమెకు పియ్యనో లేకుంటే సలహాదారుడో ఎట్లాంటి ఇక ఏదట్లా సీఎంకి మారిపేరు పైన చేతులు ఊపడానికి ఎవరొక ఉండాలి కదా. యాస్ట్రీజ్ అది రేవంత్ రెడ్డి కథ. ప్రజలు మేలుకోండి, గుర్తుంచుకోండి. ఒక్కొక్కరిని తొక్కుకుంటూ వచ్చిన పాట వాడినోడు ఆయనను ఎవరు తొక్కుకుంటూ పోతారో కూడా జాడ తెలియని పరిస్థితి. ఈరోజు ఆయననే తొక్కేసి పోయేటట్టు ఇక్కడ కాంగ్రెస్ సీనియర్లు ఆడికి తొక్కి పడేసి యాడ ఇక రేవంత్ రెడ్డి కథ నడవదు. మీనాక్షి నటరాజు పేరే ఈయన ఆ యొక్క మాటలే వినండి మీరు అనుకుంటా. ఇక్కడ హస్తం గుట్టికున్న పెదనాయకుడు చెప్తే ఆడ ముద్దపప్పు చెప్తే గరేల పప్పు అమలు చేస్తా ఉన్నాడు. ఇది మీకు అర్థం కావాలని రాష్ట్ర ప్రజలు ఇక్కడైనా మేలుకోండి. 3 రంగుల జెండా నాయకుడు పాతకు పోయిండు. 3 రంగుల జెండా నాయకుడు అక్కడ రాహుల్ గాంధీ చెప్పినట్టే వింటాడు. ఇక కేసీఆర్ని తిట్టుడు తప్ప దేనికి పడిగిరారు.